హాయ్ అండి. నేను డాక్టర్ అలీ, మీ ఐ డాక్టర్ని. సో ఈ మధ్య పేషెంట్స్ ఐ క్లినిక్ వచ్చినప్పుడు అదర్ కంప్లైంట్స్ కూడా మేము అడుగుతూ ఉంటాము. వాళ్ళు చెప్పే హెడేక్ కంప్లైంట్స్కి, ఫెటీక్కి ఏమైనా వేరే రీజన్స్ ఉన్నాయని. ఆ క్రమంలో భాగంగా చాలామంది యూత్, ఎస్పెషల్లీ మనకు డెస్క్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు వన్ ఆఫ్ ద కామన్ కంప్లైంట్స్ మనకు చెప్పేది ఏంటి అంటే, డాక్టర్ గారు ఎప్పుడు నీరసంగా ఉంటుంది అండ్ కడుపు ఉబ్బరంగా ఒక తెలియని వికారంగా ఉంటుంది, త్రేపులు వచ్చినట్టుగా, అన్ఈజీ ఫీలింగ్ ఉన్నట్టుగా, దానివల్ల తలనొప్పి, అజీర్తి, అండ్ మరీ ముఖ్యంగా చాలా మేము ఫ్రెండ్స్తో కూడా చెప్పుకోలేము, తిన్న వెంటనే బాత్రూమ్కి వెళ్ళాలి అని, మోషన్కి వెళ్ళాలి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దానివల్ల చాలామంది పార్టీ ఫంక్షన్స్లో కానీ, ఏమైనా అవుట్డోర్ టూర్స్కి వెళ్ళినా, యాక్టివిటీస్, హైకింగ్ ఇట్లాంటి కార్పొరేట్ యాక్టివిటీస్ ఉన్నా కూడా మేము పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము. ఆ ప్రాబ్లం చెప్పుకొని కూడా చెప్పలేకపోతాం. అంటే పెద్ద ప్రాబ్లం కూడా కాదు, అలా అని చిన్న విషయం నెగ్లెక్ట్ కూడా చేయలేకపోతున్నాము. సో చాలా చోట్ల కన్సల్ట్ అయ్యాము, గ్యాస్ట్రో డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యాము, ఇట్లా అంటున్నారు. సో మీరు చూస్తుంటారు ఇట్లాంటి. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టైంలో కూడా చాలామంది రిలేట్ చేసుకుంటూ ఉంటారు ఈ ప్రాబ్లంతో. సో నేను మాట్లాడుతుంది ఐబిఎస్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ గురించి. సో ఇది దాదాపు 15-20% ఆఫ్ ద పాపులేషన్, అంటే 100లో 20 మందికి ఉందంట. సో ఇది ఓవరాల్ పాపులేషన్ చూసుకుంటేనే ఇంత ఉందంటే, ఇంకా యంగ్ యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఇంకా అంతకంటే 30% కంటే ఎక్కువ ఉండొచ్చు. అంటే ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. ఇదేంటి అంటే, ఇట్స్ ద డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్. ముఖ్యంగా కొన్ని ఇన్ఫ్లమేటరీ బవల్ డిజార్డర్స్ అని ఉంటాయి. అంటే మనకు పేగు పూత వ్యాధులు ఉంటాయి, పెద్ద పెద్దవి, క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్, లేదా వయసు రీత్యా కొన్ని సీలియాక్ డిసీజ్, క్యాన్సర్లు, ఇట్లాంటివి మేజర్ ఇష్యూస్ ఉంటాయి. అవి కాదు అని తెలుసుకున్న తర్వాత మనము ఈ సిమ్టమ్స్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మనము దీన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని డయాగ్నోస్ చేస్తాము. దీనికి ఎగ్జాక్ట్ రీజన్ అంటూ మనము చెప్పకపోయినా రీవైరింగ్ అవుతుందన్నమాట. అంటే తిన్న వెంటనే మనకు రీవైరింగ్, బబల్ ఎప్పుడు కూడా హైపర్ డైనమిక్, యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడు ఇలా బాత్రూమ్కి వెళ్ళాలనిపించడం, తిన్న వెంటనే ఎస్పెషల్లీ అది పాస్ అయ్యాక కొద్దిగా రిలీఫ్గా అనిపించడం, ఉబ్బరంగా ఉండడం, ఇవన్నీ ఉంటాయి. కొంతమంది నీరసంగా ఉంటారు, దీనివల్ల అప్పుడు అన్ఈజీ ఫీలింగ్ ఉంటుంది, డల్గా ఉంటారు, ఆ ఫేస్ మీద ఫ్రెష్నెస్ ఉండదు. సో ఇది ఇలాంటి రీజన్స్. ఎవ్రీ ఇయర్ మనకు ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెల దీన్ని ఐబిఎస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ మంత్ అవేర్నెస్గా మనం పెట్టుకుంటాం అన్నమాట. అంటే ఈ ప్రాబ్లం గురించి అవేర్నెస్ కల్పించడం, దాన్ని ఏదో చిన్నదా విషయంలాగా కొట్టిపారేయకుండా దాని గురించి డిస్కస్ చేయడం, అట్ ద సేమ్ టైం వాళ్ళతో మనము ప్రేమపూర్వకంగా ఉండాలి, కంపాషనేట్గా. ఎందుకంటే ఎవరన్నా మాట్లాడితే నాకు ఇట్లా సిమ్టమ్స్ ఉన్నాయంటే వాళ్ళని ఏదో వేళకోళంగా చూడడము, రావట్లేదు మనతో పాటు టూర్స్కి, క్యాంప్స్కి అంటే ఆ విషయం వల్ల వాళ్ళని డిస్కరేజ్ చేయడం కాకుండా, పర్లేదు చాలామందిలో, అండ్ మనం మాట్లాడుకుంటున్న యూత్లో అందరికీ ఉండొచ్చు కూడా, కొంతమంది ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తారు, కొంతమంది చేయకపోవచ్చు, ఎంకరేజ్ చేయడం. రెండోది హెల్తీ లైఫ్ స్టైల్. ఒకటి ప్రాపర్ న్యూట్రిషనిస్ట్తో కలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ తెలుసుకోవాలి. మేజర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా మిస్ అయ్యనుకోండి, సరేలే చిన్న విషయం అనుకొని, అప్పుడు ఇంకా పెద్ద డేంజర్ అవుతుంది. ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవాలి, ఇది మేజర్ లైక్ ఇన్ఫ్లమేటరీ బవెల్ డిజార్డర్ కానీ ఇంకేదో కాదు అని కన్ఫర్మ్ చేసుకొని, ఐబిఎస్ఏ అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా డైట్ హ్యాబిట్స్ మార్చుకోవడం, క్వాంటిటీ పోర్షన్డ్గా తీసుకోవడం, అండ్ ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవడం, స్మోకింగ్ ఇట్లాంటివన్నీ హ్యాబిట్స్ తగ్గించుకుంటూ ఉండడం. రెండవది స్లీప్. అన్నిటికీ ఇప్పుడు ఉన్న అతిపెద్ద సమస్యలో ఒకటి నిద్రలేమి. పడుకున్నా కూడా కంప్లీట్గా ఒక ఫ్రెష్నెస్ ఉండకపోవడం, స్లీప్ డిజార్డర్స్ రావడం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటాం కదా, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అనమాట, ఒకదాని వల్ల ఒకటి అని. సో ఇవన్నీ కూడా ఆల్టర్ చేసుకోవడం. దీని గురించి అవేర్నెస్, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, క్వాలిటీ లైఫ్తో చేసుకోవాలి. అండ్ ఏప్రిల్ 19th 2026 వరల్డ్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ డే అని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో బాగా అవేర్నెస్ స్ప్రెడ్ చేసి దీని గురించి ఇంకా రీసెర్చ్ చేయాలి. అండ్ వార్నింగ్ సైన్స్, రెడ్ ఫ్లాగ్స్ అంటూ ఉంటాయి కొన్ని, అవి కనిపించగానే సడన్గా వెయిట్ లాస్ రావడం, మోషన్లో రక్తం పడడం కానీ, విపరీతమైన పెయిన్, వామిటింగ్స్ అయినా కానీ ఖచ్చితంగా రోల్అవుట్ చేసుకొని ఉండాలి. ఐబిఎస్ మీరు నేను అందరం కలిసి ప్రాపర్ డిస్కషన్తో వీ కెన్ బీట్ ఇట్.
లెట్స్ నాట్ panic about IBS, but still have proper awareness and take good care of ourselves. It's our life, యంగ్ లైఫ్. మళ్ళీ మనకు ఎలాగూ ఏజ్ వచ్చాక చేద్దాం అనుకున్నవేవి మనకు వయసు రీత్యా మేబీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి కష్టం. సో అప్పుడు హెల్తీగా ఉండాలంటే ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేయాలి. లెట్స్ గో టుగెదర్ టు ఫైట్ అగేన్స్ట్ IBS. థ్యాంక్ యూ.